అనకాపల్లి నౌకలం గుడిలో అయితే లైన్లో అయితే సేవ్ వెయిట్ చేస్తామని అయితే అస్సలు అనుకోలేదు. హాయ్ మామ, ఈ రోజు ఉదయం లేచి అయితే తట్టపుట్ట సర్దేసి అయితే అనకాపల్లి అయితే బయలుదేరాం. ప్రతి సంవత్సరం మా ఫ్యామిలీలో వేసే చిన్న ట్రిప్ అయితే అనకాపల్లి పండుగ. మీలో ఎంతమంది అయితే అనకాపల్లి పండుగ అయితే వెళ్ళారు కామెంట్ అయితే చేసి, అలాగే నా కంటెంట్ గా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డ్రైవర్ అయితే గంగవరంలో గేరేసి అనకాపల్లి అయితే ఆపేశాడు. ఇంకా అంతలోనే మా మాయలు అయితే మా వెనకలు అయితే వచ్చారు. ఇంకా అలా ఆటోలో దిగేసి అయితే కొంతసేపు అయితే నించొని ఉన్నాం. ఇంకా అక్కడ నించొని దర్శనానికి అయితే లేట్ అయిపోద్దని అయితే మొత్తం అందరం అయితే బయలుదేరాం. అంత మంది జనం ఉంటారని అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మేము. ఇంకా గుడి దగ్గర అంతా లైన్ చూసి అయితే బుర్రపాడు అయిపోయింది. ఇంకా అలా అటు ఇటు చూసి అయితే 50 రూపాయల దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. లైన్ లో నడుతుందో మధ్యలో కూలర్ అయితే వచ్చింది. దానికి గాలి తగులుతుందో చల్లగా అయితే ఉంది మాకు. మా చేతులు అయితే ఎక్కువైపోయి కూలర్ స్పీడ్ అయితే పెంచేశాను. ఈ సంవత్సరం గుడి అయితే చాలా కలర్ఫుల్ గా అయితే కట్టారు. ఈ తలుపులు అయితే చూడండి ఎంత పెద్దగా అయితే కట్టారు. ఒక్కొక్కటి అయితే 20 అడుగులు అయితే ఉంది. అలా గుడిలోకి వచ్చి నౌకలం విగ్రహం అయితే చూస్తుందో చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది. గుడిలో ఉన్న చాలా విగ్రహాలు అయితే రాయిలతోనే చెక్కారు. మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే లైన్ లో అయితే ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఉండిలో ఏమని అయితే 2 5 రూపాయల కాయిన్లు అయితే ఇచ్చారు. 2 5 రూపాయల కాయిన్లు పెట్టుకుని అయితే ఉండి దగ్గరికి అయితే వచ్చాను. అలా ఉండిలో డబ్బులు వేసి అమ్మని దర్శించుకుని అయితే బయటకి అయితే వస్తాం. బయటికి వచ్చిన ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళి పులిహోర ప్యాకెట్లు అయితే తెచ్చేసుకోవాలి. అసలు ఆపుకోలేక అయితే 2 పులిహోర పట్టాలు అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మేము అయితే అక్కడ వండుకో తినేది అయితే పెడతాను. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక ఉంటా.